ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడు ప్రధానమైనటువంటి న్యూస్ చూస్తే, గీత దాటితే వేటే, నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పిలో మాట్లాడినటువంటి విషయం ఒకటి ప్రధానంగా ఈనాడులో ప్రచురితమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీటు, షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం, తదుపరి విచారణ 25న అనేటువంటిది సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. విచారణ తర్వాతే వారసత్వ హక్కు బదిలీ, ఇది భూభారత్కి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. పెట్టుబడులే లక్ష్యంగా జపాన్కు సీఎం, 22 వరకు రేవంత్ రెడ్డి బృందం పర్యటన. సీఎం గారు జపాన్ పర్యటన సందర్భంగా ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా దాహం తీరేదిలా పెరుగుతున్న నీటి ఎద్దడి, అంతంతగానే మిషన్ భగీరథ నీళ్లు, ట్యాంకర్లు చెలమలపైనే ఆధారం, న్యూస్ ఒకటి చూస్తున్నాం. కాంగ్రెస్ బారాసాలకు బిగ్ బాస్ ఓవైసీనే, కాంగ్రెస్ సర్కార్ను కూల్చే ఉద్దేశం మాకు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి పోటీలో లేను. విలేకరుల ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం. ముందులే వానాకాలం, ముందున ఈ ఏడాది సాధారణానికి మంచి వర్షాలు, ఐఎండి అనేటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, చిత్రంలో మల్లెడ్డి రంగారెడ్డి, నలమాద పద్మావతి, మహేష్ కుమార్ గౌడ్, జూపల్లి కృష్ణారావు, కేఆర్ నాగరాజు, రామచంద్ర నాయక్, అడ్డూరి లక్ష్మణ్, బిర్లాయిలయ, టి రామ్మోహన్ రెడ్డి సిఎల్పి సమావేశానికి హాజరైన తుమ్మల సుదర్శన్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, విజయశాంతి, శంకర్ నాయక్, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు నిన్న సిఎల్పి మీటింగ్ సందర్భంగా హాజరైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోటోను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కులగణన, ఎస్సీ వర్గీకరణ నిశ్శబ్ద విప్లవాలు, వీటి ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిఎల్పి సమావేశంలో బట్టి పారదర్శకంగా కులగణన సర్వే, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం సిఎల్పి సమావేశంలోనే. నేటి నుంచి నైని గనిలో బొగ్గు ఉత్పత్తి, తొలిసారి ఇతర రాష్ట్రాల్లో సింగరేణి తవ్వకాలు అనేటువంటిది ఫోటోతో కూడినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రవాణా శాఖకు ప్రత్యేక లోగో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో కొన్ని సంస్కరణలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖకు ప్రత్యేక లోగోను రూపొందించారు. ఈ లోగో ఇక్కడ నుంచి ఈ విధంగా రవాణా శాఖలో ఉండేటువంటి లోగోను ఈ విధంగా ఒక డిజైన్ చేసి మనకు ఫోటో ద్వారా ఉన్నటువంటి చిత్రం ఇది. సూది లేని ఇంజెక్షన్ అంటే రాబో కాలంలో ఇది జరుగుతున్నటువంటి ఒకటి న్యూస్ కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో మూసివేత దిశగా సంక్షేమ హాస్టళ్లు, ఎంపీఆర్ కృష్ణయ్య. రాష్ట్ర వ్యాప్తంగా 325 ప్రభుత్వ బీసీ కళాశాలల హాస్టల్లో ఉంటున్న 45,000 మంది విద్యార్థులు 5 నెలల మెస్, ఏడాది విద్యుత్ బిల్లులు, 3 సంవత్సరాల సంక్షేమ భవనాల అద్దె బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో మూసివేసే దిశగా ఉన్నట్లు మరి ఎంపీఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పెంపును వెంటనే అమలు చేయాలి. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కు బీసీ ఆజాదీ ఫెడరేషన్ వినతి అనే న్యూస్ కూడా చూస్తున్నాం. లాసెట్ దరఖాస్తులు గడువు పెంపు, ఆలస్య రుసుము లేకుండా లాసెట్ దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారమే ముగిగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య బి విజయలక్ష్మి తెలిపినటువంటి ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. 38 మంది జిల్లా జడ్జీల బదిలీ, ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సీట్లు ఇప్పిస్తామనే మోసగాళ్ళ మాటలు నమ్మొద్దు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి వర్షిని, ఎవరైనా కానీ మేము సీట్లు ఇప్పిస్తాము అనేటువంటి మాటలను ఎప్పుడు కూడా నమ్మొద్దు అనేటువంటి విషయం ఆ యొక్క విద్యా సంస్థల కార్యదర్శి వర్షిని గారు వార్త ద్వారా మరొక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులారా విషయం గమనించాలి. మరి
మాడ్యూల్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధగా చదివి 100% ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంటే దూర విద్యతో కూడా మనం ఎన్నో ఉన్నతమైనటువంటి మరి ఉద్యోగాలు సాధించవచ్చు అనేటువంటిది విషయం కలెక్టర్ చెప్పడం ఈ సందర్భంగా చూస్తున్నాం. ఈరోజు వెలుగు దినపత్రికలో మంచి చేస్తున్నాం మౌనం వద్దు అనేటువంటి సీల్పు సందర్భంగా వెలుగు దినపత్రికలో కూడా ప్రధానంగా వార్తను ప్రచురించినటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ పత్రికలోనే చార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా అనేటువంటిది న్యూస్ అక్కడ చూస్తుంది. ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు, మండిపడ్డ మంత్రులు, పిసిసి చీఫ్ అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు, బీజేపీ అధినేత కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్, 2026 ఏప్రిల్ 13 వరకు అప్లికేషన్లకు అవకాశం. భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్ ఇక కోర్టుల చుట్టూ తిరగనక్కర్లేదు, అప్పీలకు అవకాశం. త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు, కలెక్టర్లకు ఆర్డీఓలకు సవరణ అధికారాలు, పేర్లు, విస్తీర్ణం, భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సరిదిద్దేందుకు ఛాన్స్. భూ రికార్డులో ఎటువంటి మార్పులు లేవు, ధరణి డేటాతోనే భూభారతి. అంటే నిన్న ప్రారంభించినటువంటి ఈ యొక్క భూభారతి గతంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ధరణి వెబ్సైట్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే కొత్తగా చేర్చినటువంటి అంశాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల రైతులు మరి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని మరి అదనంగా సాదా బైనామా అయితే ఏంది, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే అప్పట్లో మొటేషన్ కానీ పేర్లు తప్పుదొరినవి, తర్వాత గతంలో ఈ యొక్క కొన్ని సమస్యల మీద కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి మరి సామాన్య గరీబు రైతులను దృష్టిలో ఉంచుకొని అదనపు సౌకర్యాలతోని ప్రజలకు ఈజీగా మరి మెరుగుపడే ఉద్దేశంతోనే మరి మేము భూభారతిని ప్రవేశపెట్టినట్టు ఈ యొక్క వార్తలోని ముఖ్య ఉద్దేశం కనిపిస్తుంది మిత్రులారా. ఇందిరమహిళ లబ్ధిదారులకు ₹1,00,000 బేస్మెంట్ పూర్తి చేసిన 2019 మందికి మొదటి విడతగా 20 కోట్లు రిలీజ్. 12 మంది లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ అనేటువంటిది ఫోటోతో కూడినటువంటి వార్త కూడా చూస్తున్నాం. గొర్రెల స్కామ్ లో కదలిక, నేడు ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటిది. గతంలో ఈ గొర్రెల స్కీమ్ లో భారీగా కోట్ల రూపాయల నిధులు గోల్మాలైనటువంటి విషయం పైన ఒక న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. మరి దానికి సంబంధించినటువంటిది నేడు ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటి వార్త ఈ సందర్భంగా చూస్తున్నాం. ప్రజలను చైతన్యం చేయండి, డిప్యూటీ సీఎం బట్టి. నిన్న జరిగినటువంటి సిఎల్పిఎం సమావేశంలో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ఎమ్మెల్యేలు ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయం సారాంశం ఏంటంటే ప్రజలకు మనం ఏమైతే ఇచ్చినామో ఆ వాగ్దానాలు మనం నెరవేరుస్తున్నటువంటి అంశాలను కూడా మరి ఆ దిశగా మనం ప్రయాణించి మనము ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు మరి ఎంపీలు మరి ఉండాలనేటువంటి విషయం డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి విషయం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు, మండిపడ్డ మంత్రులు, పిసిసి చీఫ్. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు
పడగొట్టాలంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదు పీసీ చీఫ్ మహేష్ గౌడ్ అనే వార్తను కూడా చూస్తున్నాం మిత్రులారా. సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు అనేటువంటి వార్తల్లో ఎవరేమన్నటువంటి విషయంలో పలువురు స్పందించారు. మొదటి నుంచి అంతే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సర్కార్ పడిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2 రోజుల నుంచే వాళ్ళు తమ నోటికి పని చెప్పారు అనేటువంటిది ఆదిలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఓ అడుగు ముందుకేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందంటూ కామెంట్ కూడా చేశారు. దీనిపైన ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉంది. పీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వానికి ఇబ్బంది ఏం లేదు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కూల్చే కుట్రనేటువంటి విషయం మీద మంత్రి మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్న కేసీఆర్ ఆత్మ మాట్లాడించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని విమర్శ ఇస్తున్నటువంటి విషయం కూడా చూస్తున్నాం. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి, అద్దంకి కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. పడగొడతామంటే చూస్తూ ఊరుకోం మంత్రి పొన్నం ప్రభాకర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైంది. హరీష్ రావు ఉపాధి హామీ స్కీమ్కు తూట్లు పడుస్తున్నదని ఫైర్. హరీష్ రావుకు సంబంధించినటువంటి ఒక విమర్శన ఒకటి చూస్తున్నాం. ప్రజల 12 ఏళ్ల కళ సాకారమైంది. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ 10 ఏళ్లలో పూర్తి కాని పనులను ఏడాదిలో చేసినాం అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈసారి ఫుల్లు వానలు సాధారణం కన్నా ఎక్కువ పడతాయన్న ఐఎండి 105% కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడి. రాష్ట్రంలో పొద్దునంతా ఎండ, సాయంత్రం వాన, పలు జిల్లాలలో గాలి దుమారంతో వర్షాలు. 2 రోజులు ఇదే పరిస్థితి. 19 జిల్లాలకు ఎల్లో అలర్టు. అంటే రాష్ట్రంలో ఈ యొక్క పగటి వేళలో ఒక్కొక్క జిల్లాలో 40% డిగ్రీల వరకు నమోదవుతూ మరి సాయంత్రం వేళ ఈ యొక్క గాలి దుమారాలు వచ్చి మరి ధాన్యం కానీ ఈ యొక్క మామిడి తోటలు కానీ పూర్తిగా కాయలు రాలిపోతున్నటువంటి విషయం ఈ యొక్క వార్తల్లోని ముఖ్యాంశంగా కనిపిస్తుంది. కోనో కార్పస్ చెట్లతో పర్యావరణానికి మేలే, వాటిని తొలగించడం ఆపాలి. జన చైతన్య వేదిక సమావేశంలో వక్తలు వాటి వల్ల ప్రమాదం అని శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడి. ఫోటోతో కూడినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. గత సుమారు 7-10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క కోనో కార్పస్ అనే చెట్లను, అంటే ఈజీగా నీళ్లు లేకున్నా కూడా పచ్చగా చెట్లను మనం చాలా గ్రామీణ ప్రాంతాల్లో చూసినాం. అయితే ఈ మధ్యలో అపోహలు ఏమిటి అంటే వీటి వల్ల చాలా ప్రమాదకరం ఉన్నాయి. మరి ప్రభుత్వం ఆచితూచి చూడకుండా ఇటువంటి చెట్లను మరి పెట్టినటువంటి పలు ఆరోపణల దృష్ట్యా మరి శాస్త్రవేత్తలు ఈ విధంగా ఆ చెట్ల వల్ల ప్రమాదం ఏం లేదు, అదేవిధంగా పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి విషయం స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ సందర్భంగా బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ టాప్, స్టేట్ పోలీస్ శాఖకు నెంబర్ 1 ర్యాంక్ అనేటువంటి ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పోలీసింగ్ టాప్ 5 రాష్ట్రాలు ఇవే. తెలంగాణ 6.48 ఒకటో ర్యాంకులో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 6.44 రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో 6.19 మూడో స్థానంలో. ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్ 6.2 4వ స్థానంలో, మహారాష్ట్ర 5.61 5వ స్థానంలో ఉన్నటువంటి విషయం ఒకటి మనం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను రౌడీ టైపే, ఎవరి బెదిరింపులకు భయపడ ఎమ్మెల్సీ కవిత, అందరి పేర్లు పింక్ బుక్ లో రాసుకుంటున్నాం, అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలం వారిని. ఎమ్మెల్సీ కవిత బాన్స్వాడలో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ మా కార్యకర్తలను మరి వేధిస్తే అధికారులు కానీ మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఈ బెదిరింపులు పాల్పడితే మేము మూర్ఖం, ఒక పింక్ బుక్లో మేము రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పేసి ఈ యొక్క కవిత మాట్లాడినటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. గెలుస్తామని రిపోర్ట్ ఉండటంతోనే హైకమాండ్ టికెట్లు ఇచ్చింది ఎమ్మెల్యే వినోద్. ఎన్నికల్లో గెలుస్తామన్న హైకమాండ్ రిపోర్టు ఉండటంతోనే ఛాన్స్ ఇచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ అన్నారు. ప్రజలు కూడా తమను ఆశీర్వదించారని, తమ కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇచ్చారని అనడం సరికాదని మరి ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడినటువంటి సందర్భం. మా కుటుంబంలో ముగ్గురికి మరి ఎమ్మెల్యేలు ఎంపీగా ఇచ్చినటువంటి అవకాశం, గతంలో మా తండ్రి గారు ఎల్లేని సేవ చేసేపటికనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మరి మాకు టికెట్లు ఇచ్చినటువంటి వివరణ ఇచ్చినటువంటి సందర్భం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తెలంగాణ సివిల్ సప్లై పథకాలు బేష్, గుజరాత్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ చంద్ మీనా ప్రశంస. తెలంగాణలో ఈ యొక్క సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఈ రేషన్ బియ్యం సరఫరా మరి ప్రజలకు అందుతున్నటువంటి విషయం పైన వారు మాట్లాడినటువంటి అంటే చాలా బాగుంది మరి సరఫరా విషయంలో అనేటువంటి విషయం ఒకటి న్యూస్ ఒకటి చూస్తున్నారు. నేడు ఒడిశాలోని నైని బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి షురు, వర్చువల్గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం బట్టి తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోకి సింగరేణి ఏటా 1 కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం అనేటువంటి ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫామ్లు బంద్, 100 రోజుల వరకు మూసివేత, స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్ణయం. చెల్లపల్లి, కాచిగూడ, మల్కాజ్గిరి, నాంపల్లి నుంచి బయలుదేరనున్న రైలు అంటే రిపేర్ల కారణంగా ఈ యొక్క సికింద్రాబాద్ స్టేషన్ను బంద్ చేసినటువంటి విషయం ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్లో లైసెన్స్ రద్దు, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. అంటే ఇటీవల పలు హాస్పిటల్లో శిశువు కిడ్నాప్ సందర్భాలు వెలుగులోకి వచ్చిన సందర్భాలలో మరి హైకోర్టు తీవ్రంగా స్పందించి అటువంటి కనుక పునరావృతం అయితే ఆ యొక్క హాస్పిటల్ గుర్తింపును శాశ్వతంగా రద్దు చేస్తామనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం. బీసీ బిల్లుకు సహకరించండి, ఎన్సీబీసీ చైర్మన్కు బీసీ ఆజాదీ ఫెడరేషన్కు వినతి. పంచాయతీ ఉద్యోగులకు నెల జీతాలు, పంచాయతీరాజ్ శాఖ ఫైల్కు ఆర్థిక శాఖ క్లియరెన్స్. మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు 92,175 మంది ఉద్యోగులు కార్మికులకు ప్రయోజనం. ప్రతి నెల జీతాల కోసం 115 కోట్లు కేటాయింపు అనేటువంటి న్యూస్ ఒకటి ఈ పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తాను. ఆర్టీసీ చారిత్రాత్మక నిర్ణయం, 136 మందిని మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్న సంస్థ. అంటే గతంలో ఈ ఆర్టీసీలో కొన్ని ఏళ్ళుగా పెండింగ్ ఉన్నటువంటి అంటే కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మరి ప్రయాణికుల ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు చాలామంది ఈ యొక్క సస్పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను మరి తిరిగి కూడా తీసుకున్నటువంటి న్యూస్ ఒకటి. 136 మందికి వెసులుబాటు కల్పించి మరి వాళ్ళకు ఉద్యోగాలలో మళ్ళీ తీసుకున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్, నేటి నుంచే వచ్చే నెల 5 వరకు అప్లికేషన్లకు గడువు
అనేటువంటిది స్టూడెంట్స్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి. మెరిట్ ఖాళీల ఆధారంగానే గురుకులాల్లో అడ్మిషన్లు. సెట్ కన్వీనర్ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగువర్షిని సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తాను మిత్రులారా. ఇండియాకు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికా ఎంబసీకి సిట్ రిమైండర్లు. నేరస్తుల అప్పగింత ప్రాసెస్ పూర్తి. నేడు మరోసారి సిట్కు విచారణకు శ్రవణ్ రావు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రభాకర్ రావు మరి విదేశాల్లో ఉన్నటువంటి విషయం మీకు అందరూ తెలిసిందే. వారిని మరి ఇండియాకు రప్పించేందుకు మరి మార్గం సుగమం అయ్యింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రైమ్ న్యూస్కి వస్తే మిత్రులారా, టిప్పర్ డి బాలుడు స్పాట్ డెడ్, డ్రైవర్ను చిత్కబాదిన తండావాసులు అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి. నల్గొండ జిల్లాలో ఎర్రగుంటపల్లి స్టేజ్ వద్ద ఘటన. జైల్లో దోస్తానా బయటకు వచ్చి డ్రగ్స్ దందా అనేటువంటి న్యూస్ వరంగల్ సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడ చూస్తున్నాం మిత్రులారా. 9 ఏళ్ల కింద చనిపోయిన వ్యక్తిపై కేసు. ఆర్మీ జవాన్ల సాయానికి రైతులు హెడ్సప్. కూతురు మాట వినలేదని తల్లి ఆత్మహత్య. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఘటన. మర్డర్ కేసులో నిందితునికి జీవిత ఖైదు. జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా కోర్టు తీర్పు. భార్య కళ్ళెదితే భర్త మృతి. బైకును బస్సు ఢీకొనడంతో ప్రమాదం. గంటల తర్వాత వచ్చిన అంబులెన్స్ కొను ఊపిరితో కొట్టుకొని ఆలోపే మృతి. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో ఘటన. భర్త డెడ్ బాడీపై పడి రోధిస్తున్న భార్య. మిత్రుల యొక్క ప్రమాదం విషయం చాలా హృదయ విదారకం అని చెప్పవచ్చు. తూప్రాన్లో మరి ఒక ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్న సందర్భంగా భార్యాభర్తలు ఈ యొక్క నర్సాపూర్ తూప్రాన్ మధ్యలో శివంపేట పరిసర ప్రాంతాల్లో ఈ గజ్వెల్ ప్రజ్ఞాపూర్కు సంబంధించిన డిపోకు సంబంధించినటువంటి బస్సు ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందడం. మరి అంబులెన్స్ 1 గంటన్నర 2 గంటల పాటు ఆలస్యంగా రావడంతోనే మా యొక్క భర్త మృత్యువాత పడ్డదని చెప్పేసి భార్య మరి భర్త శవం మీద పడి రోధిస్తూ ఆ యొక్క సంఘటన ఎంతో హృదయ విదారకం. ఎందుకంటే మరి అత్యవసర విషయంలోనే యొక్క అంబులెన్స్ సేవలు మరి వినియోగిస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిందే. మరి కొన్ని నిమిషాల్లోనే మరి అంబులెన్స్ సౌకర్యాలు ఉన్నాయనేటువంటి వార్త వినిపిస్తున్నాం. ఈ తరుణంలో 1 గంటన్నర 2 గంటల తర్వాత వచ్చే వరకు మరి యొక్క నిండు ప్రాణం పోయిందనేటువంటి విషయం పలువురిని అక్కడ ఉన్నటువంటి వారిని చాలా కలిసివేసినటువంటి విషయం ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. ఈరోజు ఈనాడు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇవి మిత్రులారా. నమస్తే.